మొగుడి కంట్లో కారం కొట్టి పరాయి వాడితో పరాయి ఊర్లో బరితెగించి తిరుగుతుందా? ఒరే ఆకాష్, ఆ నీచురాల్ని ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండ నీకు. రాగానే మెడబట్టి బయటికి గెంటేరా. అసలు ఇంకది గడప దాటి లోపలికి అడుగు పెడుతుందా? రాణి, నరికి పోగులు పెడతాను దాన్ని. అక్క, నువ్వు ఈ విషయంలో సాక్ష్యంగా ఉంటావా? దాన్ని నడి బజార్లో నిలబెట్టి జనం చేత మొహం మీద ఉమ్మేయిస్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమంటే చెప్తాన్రా. అది ఒట్టి చెడిపోయిన ఆడదురా. దాన్ని క్షమించే పనిలేదు. ఉంటాన్రా. ఏంట్రా, ఏమైంది? ఎవరిని నరుకుతాను చంపుతానంటున్నావు? ఎవరో అయితే నరకడానికి చంపడానికి నాకేం అవసరం నాన్న. తమరు ఎవరినైతే మంచిది, బుద్ధిమంత్రాలు, కుటుంబ గౌరవం కాపాడేది, కుల గౌరవం నిలబెట్టేదని ఎదురు సమర్థిస్తుంటారో ఆవిడే మీ కోడలు రాణి గారి గురించి. అదేం చేసిందని రా దాన్ని నరుకుతానంటున్నావు? అదేం చేసిందా? మన కుటుంబ గౌరవం గంగపాలు చేసింది. గెస్ట్ హౌస్ లో వినోద్ గారితో కులుకుతుందట. మనల్ని పిచ్చోళ్ళు చేసి ఆఫీస్ ఇన్స్పెక్షన్, ఎండి అంటూ అబద్ధాలు చెప్పి దాని భావన వెంటేసుకుని విజయవాడలో కొలకడానికి వెళ్ళిందట. రాయ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావు, ప్రేమించావు, మేము కాదంటే ఎదిరించి పెళ్లి చేసుకున్నావు కాబట్టే మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు పరాయివాడికి పెళ్ళమైంది కాబట్టి అరుస్తున్నాను. దాని ప్రేమ అబద్ధం, నా అనుమానమే నిజం. కాదని వాదించారు కదా. ఈ రోజు దాని తప్పుడు తిరుగుడికి అక్కే సాక్ష్యం. ఏమంటారు? ఏంట్రా ఆకాశ్ నువ్వు అనేది? నమ్మలేకపోతున్నాను. రాణి అలాంటి అమ్మాయి కాదురా. ఇంతవరకు నేను అలాగే అనుకున్నా. ఇప్పుడేగా అసలు నిజం తెలిసింది. ఆయన కళ్ళారా చూసిన అక్కే చెప్తుంటే కాదంటావేంటమ్మా? మన ముందు అమాయకంగా నటించి మాయ చేసింది. మన కష్టాల్లో మనల్ని ఆదుకుంటున్నాడు బెళ్ళపిచ్చి మన కుటుంబ గౌరవం మొత్తాన్ని పతనం చేసింది. ఆఫీస్ పని ఇంకా పూర్తవ్వలేదు, లేట్ అయింది. మేమంతా కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉన్నామని ఫోన్ చేసి చెప్పింది కదరా. తెలివి నాన్న, తెలివి. ఆ తెలివితోనే మనల్ని అందరినీ మోసం చేసింది. నన్ను వెధవం చేసి అది టింగురంగా తిరుగుతుంది. పోయి ఇలాంటి దాన్ని నేను ప్రేమించింది. అది అసలు ఆఫీస్ పని మీద వెళ్ళలేదు నాన్న. దాని పర్సనల్ ఎంజాయ్మెంట్కి వెళ్ళింది. వినోద్ గారికి కంపెనీ ఇవ్వడానికే వెళ్ళింది. ఆఫీస్ నుంచి రానివ్వండి, ఈ రోజు గేట్ లోనే దానికి సమాధి కడతాను. కట్రా, కట్టు, సమాధి కట్టు. సమాధి కట్టి వెళ్ళి జైల్లో కూర్చో. అప్పుడు గృహహింస నేరం కింద మమ్మల్ని కట్టి లోపలితో వస్తారు. ఆవేశపడకుండా వచ్చిన తర్వాత వివరంగా అడుగుదాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అయ్యయ్యో, ఎంత పనికిమాలిన పనిచేసింది. సరోజకు బదులు మన బంధువులు ఎవరైనా చూసినా మన తల కొట్టేసినంత పనయ్యేది. బరి తెగించి తిరిగే వాళ్ళు పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, మంచి చెల్లు, ఉచ్చనీచాలు ఆలోచించరమ్మా. మన పరువు తీసిన దాన్ని ఊరికి వదిలే పనిలేదు. ఈ రోజుతో దానికి నాకున్న సంబంధం తెగిపోవాల్సిందే. నీ బతుకు మీద దుమ్మెత్తిపోస్తున్నాను. నువ్వు అసలు బాగుపడవరా? పిల్ల పాపలు లేకుండా గొడ్డుపోతల్లో మిగిలిపోతారు. నీ కొంప కాలిపోయి శ్మశానంలో మారిపోతుంది. ఒరేయ్, నీ ఆస్తి అంతస్తు అంతా కాలి బూడిదైపోతుందిరా. నీ పెళ్ళాం కడుపున ఇంతకు ముందు 2 సార్లు కాయ కాసినట్టే కాసి రాలిపోయింది. ఈసారి కూడా నీ పెళ్ళాం కడుపున కాయ కాయదురా. నీకు నాన్నే పిలిపే కరువు అయిపోతుందిరా. తొందరపడ్డానా? మాధవరావుతో కూడా అలాగే ప్రవర్తించాను. ఎందుకింత ఆవేశపడుతున్నాను? తప్పు చేశాను. భగవంతుడా, నన్ను క్షమించు. ఆవిడ అలా శాపనార్థాలు పెడుతుంటే తట్టుకోలేకపోయాను. అర్చనంటే నాకు ప్రాణం. అర్చని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. మాకు పిల్లలే పుట్టరంది. మేము నాశనం అయిపోతామంది. నన్నేమన్నా ఊరుకుంటాను కానీ అర్చనంటే మాత్రం నేను తట్టుకోలేను. అందుకే ఆవేశంలో ఆవిడ మీద చేయి చేసుకున్నాను.
నన్ను క్షమించు దేవుడా. ఇంతకాలానికి నువ్వు వ్యాపారం చేయబోతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు నువ్వు గొప్పవాడు కావాలి. కొడుకులాగా తండ్రి ఎదిగాడని జనం గొప్పగా చెప్పుకోవాలి. రే మరీ అంత ఆశకు పోతురా. ఏదో అవకాశం దొరికింది, దాన్ని చక్కగా వినియోగించుకొని నా బతుకునే బతికితే చాలరా. నిజంగా ఈ విషయంలో నందినమ్మ చాలా సాయం చేసింది. అవునరా, ఆ అమ్మాయి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి. తను చేసిన ప్రయత్నానికి తను ఆనందించేలా కష్టపడి నేను మారాను, బాధ్యతగా నడుచుకుంటానని నిరూపించుకోవాలి. అవును రంగన్న, అప్పుడే గోపి కూడా నేను నమ్ముతాడు. అవునరా పిల్లి, బాగా చెప్పావు. నందినియే నన్ను కరెక్ట్ అనేలా మనం నడుచుకోవాలరా. జాగ్రత్తగా ఉంటే మనకు లాభాలు తప్పకుండా ఉంటాయి. ఎవరా నువ్వు? కళ్ళు కనబడతలా? మనుషుల మీదకి తోలుతావేంటి? నందిని, సారీ బాబు. ఏంటి పొద్దున్నే రోడ్డున పడ్డారు? అందుకే త్వరపడి నిర్ణయాలు తీసుకోకూడదంటారు. చేయకూడని వాళ్ళకి సాయం చేయకూడదంటారు. మీరు మీ స్నేహాలు మానరా? అమ్మా అది ఇంకేం చెప్పకండి. అరే, మీకు టీబీ వచ్చింది, రెస్ట్ తీసుకోవాలి, డ్రైనేజ్ పనులు చేయకూడదు, మందు తాకూడదని డాక్టర్ మీకు చెప్పారు. మేం కూడా మీకు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాం. ఆహా, మా ఎవరి మాట లక్ష్య పెట్టకుండా పొద్దున్న మీ ఫ్రెండ్స్ వేసుకుని బయలుదేరారా? అందుకేనండి, అయిన వాళ్ళు కాదన్నప్పుడు కాని వాళ్ళు తలదూర్చకూడదంటారు. గోపి ఏమో, నందిని నువ్వు పొరపాటు పడుతున్నావు, ఆ మనిషి మారడు, వ్యాపారం పేరుతో చేతిలో డబ్బు పడగానే మళ్ళీ మందు మందు అంటూ అటే వెళ్తాడు, కానీ కుదురుగా వ్యాపారం చేయడని అప్పుడే అన్నాడు. నేనే కాదని వాదించి మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఆ డబ్బు తీసుకొచ్చి మీకిచ్చాను. అసలు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడే మీ వాలకం చూసి ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆ ప్రమాణం ఈ ప్రమాణం సత్య ప్రమాణం అని చెప్పి డబ్బు తీసుకున్నారు. ప్రమాణాలన్నీ పక్కన పెట్టి మళ్ళీ మీ దారిన మీరు నడవటం మొదలు పెట్టారా? ఛే, ఎంత పొరపాటు పడ్డాను, ఎంత తప్పు చేశాను. గోపికి నేనేమని సమాధానం చెప్పాలి? ఇంత వయసు వచ్చినా మీరింకా మారకపోతే ఎలా? మీ మేలు కోరి, మీ మంచి కోరి, మీ ఆరోగ్యం గురించే కదా మేం ఏం చేసినా ఏం చెప్పినా. మళ్ళీ ఇప్పుడు మందు కోసం బయలుదేరారా? అయిందా అమ్మా? నువ్వు మాట్లాడటం అయిందా? ఇంకా ఉందే? ఉంటే మాట్లాడే అమ్మా, లేకపోతే నాకు కూడా మాట్లాడే అవకాశం ఇయ్యి. ఏం మాట్లాడతారు? ఇంకో కొత్త కథ చెప్తారా? మళ్ళీ నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తారా? లేదమ్మా, రంగయ్య తాగుబోతు అయితే అవ్వచ్చు, కానీ మోసాలు దగాలు నమ్మక ద్రోహాలు చేసే మనిషి కాదమ్మా. నేను వ్యసనానికి బానిస అవ్వచ్చు, కానీ అసత్యం మాత్రం ఆడను. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని, నీ నమ్మకం నిజం చేయాలని, నీ సాయానికి తగ్గట్టు నేనేంటో నిరూపించుకోవాలని నీ గురించి అనుకుంటున్నావు. ఇంతలో నువ్వే కనిపించావు. ఆహా, నా గురించి అనుకునే వాళ్ళైతే నా మాట నిజంగా నిలబెట్టాలనుకుంటే ఇలా రోడ్డు మీద ఎందుకు తిరుగుతారు? బిజినెస్ ప్రయత్నాల్లో ఉండాలి కదా మీరు. అమ్మా, ప్రయత్నం ఏంటమ్మా? వ్యాపారానికి అన్ని రెడీ. పూజ చేస్తే అన్న దర్జాగా కౌంటర్ దగ్గర కూర్చోవడమే. కౌంటర్ దగ్గర కూర్చోటమా? అవునమ్మా, ఇవన్నీ పూజ సామాగ్రే. ఇవన్నీ కొనుక్కొని షాప్కి బయలుదేరాం. అలాగా? ఇందాక నా గురించి అనుకోవడం అనేది అబద్ధం, వ్యాపారం అనేది అబద్ధం, మీరు మారటం అనేది అంతకన్నా అబద్ధం. అయ్యో అదేంటమ్మా అలా అంటావు? మేము నీ గురించి అనుకున్న మాట నిజమమ్మా. అనుకున్న వాళ్ళైతే వ్యాపారం మొదలుపెట్టి పూజ వరకు వచ్చి ఇంత సాయం చేసినా నన్నెందుకు ఓపెనింగ్ పిలవలేదు? మర్చిపోయారా? ఓహో, డబ్బందింది కదా, ఇంకా ఈమెతో ఏం అవసరం అనుకున్నారా? అయ్యయ్యో, అంతంత మాటలు అనకమ్మా. నిన్ను నీ సాయాన్ని ఈ జన్మలో మర్చిపోగలమా? ముందు నీకే చెబుదాం అనుకున్నా, కానీ నేను మొదలుపెట్టే వ్యాపారంలో లాభాలు బాగానే రావచ్చు, కానీ చెప్పుకోవటానికి అంత గొప్పగా ఉండదమ్మా. చెప్పుకోవడానికి గొప్ప అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బతుకుతెరుకు ఉపయోగపడుతుంది కదా. ఆ గ్యారంటీ నేనిస్తానమ్మా. అసలు పెట్టుబడికి ఏమాత్రం నష్టం రాదు. అయితే మంచిదే కదా, పదండి నేను వస్తాను. ఆ, నువ్వా? వద్దమ్మా, నీలాంటి వాళ్ళు వచ్చే స్థలం కాదది. మీరుండి వ్యాపారం చేసే స్థలానికి నేనొస్తే తప్పేంటి? పదండి. అది కాదమ్మా, అక్కడ మంచి మర్యాద తెలియని వాళ్ళు ఉంటారు. మనం మంచైతే అంతా మనకు మంచిగానే ఉంటుంది. పదండి. రంగన్న, ఆవిడ అంత ధైర్యంగా వస్తానంటే ఎందుకు వద్దు వద్దంటావు? వారి చేతులతో సాయం అందుకున్నవాడివి వారిని రావద్దంటావేంటన్నా? రాని అన్నా. ఏంటి ఆలోచిస్తున్నారు? అసలు మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది నిజమే కదా? అయ్యో, అందులో అనుమానం ఏమీ లేదమ్మా. అయితే పదండి వెళ్దాం. ఆ, పదరా.
వస్తున్నావు? అడుగు లోపల పడిందో కాళ్ళు వెరగొడతా నీకు. ఏమైంది ఆకాష్? ఎందుకంత కోపంగా ఉన్నావు? నన్ను లోపలికి రావద్దంటావేంటి? చెయ్యాల్సిన ఘనకార్యం అంతా చేసిన చాలక ఎందుకు ఏమిటి నంగరాశిలా మాట్లాడుతున్నావా? నిజం దాగదు, నిప్పు కాలక మానదు అంటారు. ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తావు? ఇలా అమాయకంగా అడిగి ఇంకా ఇంకా మమ్మల్ని మాయ చేయాలనుకుంటావా? పో అవతలకే. ఏంటి మావయ్య, మీరు అంత కోపంగా బయటకు వెళ్ళమంటున్నారు? అసలు ఏ విషయం గురించి మీరు ఇలా అంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏంటి నీకు అర్థం కావట్లేదా? ఎందుకు ఇలా అంటున్నారో కూడా తెలియని అమాయకురాలువా నువ్వు? అయ్యో పాపం, ఇలా అయితే ఎలా బతుకుతావే తల్లి అని అనమంటావా? నువ్వెంత తెగబడిందానివో, ఎంత చెండాల పని చేశావో అంత వివరంగా మా సరోజ మాకు చెప్పింది. ఇంకా ఇంకా మోసం చేయాలని చూడకు. ఎంత ధైర్యం ఉంటే ఏమీ తెలియని దానిలా మా చెవులకు తాటాకులు కట్టాలని చూస్తావా? వదిన ఫోన్లో ఏం చెప్పింది ఆకాష్? ఏం చెప్పిందా? నువ్వు చేసిన ఘనకార్యం మళ్ళీ మళ్ళీ విని ఆనందించాలని నీకుండొచ్చు, కానీ చెప్పడానికి మాకే అసహ్యం వేస్తుంది. సరే, కారణం అడుగుతున్నా కాబట్టి చెప్తాను, విని తలుచుకొని మురిసిపో. ఏమే, నువ్వు ఆఫీస్ పని అని విజయవాడ వెళ్ళి మా వినోద్ గారితో గెస్ట్ హౌస్ లో జరిపిన రాసలీలల గురించి మా అక్క నాకు చెప్పింది. అసలు వాడు ఊసే ఇంట్లో ఎత్తదంటే నువ్వు ఏకంగా వాడిని వేసుకొని పరాయి ఊరు వెళ్ళి ఊరేగొస్తావా? పైగా ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, మా ఎండి స్టాఫ్ కలిసి వెళ్తున్నావు అని అబద్ధం చెప్తావా? మళ్ళీ ఫోన్ చేసి అక్కడ పని కావడం లేట్ అయింది, గెస్ట్ హౌస్ లో ఉన్నామని మరో అబద్ధం చెప్పావు. అలా మా అందరినీ వెరిబాగుల వాళ్ళని చేసిన నిన్ను హారతి గీతాలు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలా, స్వాగత గీతాలు పాడాలా? వెళ్ళు, బయటికి వెళ్ళు. సిగ్గు శరం ఉన్నదానివైతే మళ్ళీ మా కళ్ళ ముందు కనపడకు. వెళ్ళు. ఆకాష్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఆ తర్వాత నీ ఇష్టం, ఏవైనా అను. నేను వినోద్ బాబా విజయవాడలో గెస్ట్ హౌస్ లోనే ఉన్నాం. ఎండి స్టాఫ్ అనేది మాత్రమే అబద్ధం. కానీ నువ్వు అనుకున్నట్టు మేము అలా ఏం చేయలేదు. అసలు మాకు అలాంటి తప్పుడు ఆలోచనలే లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము వెళ్లాల్సి వచ్చింది, అక్కడ రాత్రి ఉండాల్సి వచ్చింది, అంతేకాని ఏ తప్పు జరగలేదు. నన్ను నమ్ము ఆకాష్. ఏంటి నీ తప్పుకు సాక్ష్యం దొరికేసరికి తప్పించుకోలేక తప్పని పరిస్థితిని కథలు చెప్తున్నావా? నువ్వెన్ని కథలు చెప్పినా పిల్లేని గంతులు వేసిన పిచ్చిదాన్ని ప్రవర్తించినా మేము నమ్మంగాక నమ్మం. మేము మంచి వాళ్ళమే కానీ చెడిపోయిన వాళ్ళని చేరదీసేంత మంచి వాళ్ళం కాదు. అది కాదు మావయ్య. అసలు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావే? ఎండి గారు స్టాఫ్ అంతా ఆఫీస్ ఇన్స్పెక్షన్ అని చెప్పి విజయవాడ వెళ్తున్నానని చెప్పావు కదే. అత్తయ్య, నేను ఆ విషయంలో అబద్ధం చెప్పిన మాట వాస్తవం, కానీ ఆకాష్ కి భయపడి అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజంగా ఆఫీస్ పని మీదే నన్ను వినోద్ బాబుని ఎండి గారు విజయవాడ పంపించారు. నేను వెళ్ళను అని చెప్పే పరిస్థితి ఆఫీసులో లేదు, మేము ఎలా వెళ్తున్నాం అని చెప్పే పరిస్థితి ఇంట్లోనూ లేదు. అందుకే అబద్ధం ఆడక తప్పలేదు. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. రంకు నేర్చినమ్మా బొంకు నేర్చుతుందంటారు. అలా చెప్పినది ఎక్కువ కాలం తాగదే. ఏమే, నువ్వు పనిచేసేది ఒక ఆఫీస్ లో, వినోద్ గడు పనిచేసేది ఇంకో ఆఫీస్ లో. వేరే వేరే ఆఫీస్ లో పనిచేసే మీ ఇద్దరిని విజయవాడ వెళ్ళమని చెప్పిన తాజ్మహల్ ఎండి ఎవడే? లేదు ఆకాష్, నీకో నిజం తెలీదు. నువ్వు ఈ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళగానే వినోద్ బాబా మా బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. మేమిద్దరూ ఇప్పుడు ఆ బ్రాంచ్ లోనే చేస్తున్నాం. చూసారా చూసారా, వీళ్ళిద్దరూ ఒకే బ్రాంచ్ లో చేస్తున్నారట. ఈ విషయం కూడా మన దగ్గర రహస్యంగా దాచింది. ఇది ఇంకెలా దీన్ని నమ్మాలి చెప్పండి? భార్యాభర్తలు దూరం దూరంగా ఉంటే ఒకే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ వీళ్ళ బాగోతో నేనుంటే జరగదని ఎండి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అందుకే భర్తను అక్కడి నుంచి పంపించి ప్రియుడిని రప్పించుకుంది. ఏమే, మీ ఆఫీస్ని సరసాలకి సరదాలకి బాగా వాడుకుని బాగా ఎంజాయ్ చేశారా? లేకపోతే అక్కడ పూర్తిగా ఎంజాయ్ చేయడానికి కుదరక విజయవాడ దాకా వెళ్ళి అక్కడ రాత్రంతా ఏకాంత సేవలో మునిగి తేలేరా? అయ్యయ్యో, అలా మాట్లాడక ఆకాష్. నేనే పాపం ఎరగను, అలా నడుచుకునే బుద్ధి నాకు లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీకు నా గురించి తెలీదా?
ఇదేనా నీకు నా మీద ఉన్న నమ్మకం, ప్రేమ? పిచ్చివాడిని కనుకనే పడేశావు. దాన్ని నేను ప్రేమ అనుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. ఏమే, మాతో అంత పచ్చి అబద్ధం చెప్పి వెళ్ళిందే కాక ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి ఆఫీస్ పని తొక్కా తోలని మరో అబద్ధం చెప్పావంటే నన్ను వెర్రిబాగులోడి కింద కట్టినట్టే కదా? నువ్వు నిజం చెప్తే నమ్మకం కుదిరేది. నువ్వు నిప్పులాంటి దానివని మెచ్చుకునేవాణ్ణి. కానీ నిజం తెలిసిన తర్వాత కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మడానికి సిద్ధంగా లేవు. ఏమే, కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగేది ఎవరు చూడలేదనుకున్నట్టు నువ్వు ఆ వినోద్ గాడు గెస్ట్ హౌస్ నుంచి బయటికి రావడం, నువ్వేమో మేం విజయవాడ వచ్చిన విషయం ఎవరితో చెప్పొద్దని మా అక్కతో చెప్పినప్పుడే నీ బతుకు బయటపడిపోయిందే. దాన్ని కవర్ చేయాలని ప్రయత్నం చేయకు. నీకు ఇంట్లో స్థానం లేదు, వెళ్ళవతలకి. అత్తయ్య, మీరైనా కాస్త వినండి. ఏంటి వినేది? వెళ్ళవతలకి. మావయ్య, మీరైనా నా మాట నమ్మండి మావయ్య. ఏంటి నమ్మేది? ఎలా నమ్మేది? నువ్వు ఆ వినోద్ కలిసి ఒకే ఆఫీసులో చేస్తున్న సంగతి మాకేదో చెప్పలేదు. నువ్వు నిజాయితీ గల దానివైతే ఈ విషయాన్ని మాకు చెప్పకుండా ఎందుకు దాచావు? నువ్వు ఇంకా ఏం మాయ చేస్తున్నావు, ఏం మోసం చేస్తున్నావు? వీడు నేను ఉద్యోగానికి పంపించొద్దంటే వీడికి నచ్చ చెప్పి నేను పంపించినందుకు నువ్వు చేసిన మర్యాద ఇదా? అయ్యో భగవంతుడా, ఆకాష్ అనుమానిస్తున్నాడని దాచాను మావయ్య. అదే నాకు ఇప్పుడు సమస్య కూర్చుంది. నా జీవితానికి పరీక్ష అయిపోయింది. నేనేం చెయ్యాలి? ఆకాష్, నేను నీకు ద్రోహం చేస్తానా? చేయగలనా? ఒక్కసారి ఆలోచించు ఆకాష్. ఏంటి ఆలోచించేది? చేశాక మళ్ళీ చేస్తానని అడుగుతావేంటి? ఎన్నోసార్లు నా ముందు ఆ వినోద్ గాన్ని అంత మంచోడు, ఇంత మంచోడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, వీరుడు సూర్యుడు అని హీరోని చేసి మాట్లాడావు. నువ్వు వాడు మొదలు పడ్డావు. అందుకే నేను నీ కంటికి పెదవులా కనిపించాను. అలాంటప్పుడు ఎందుకు చేయు? ఖచ్చితంగా చేసే ఉంటావు. నీ నీడ కూడా మా గేట్ దాటి లోపలికి రావడానికి వీల్లేదు. వెళ్ళవే ఇక్కడి నుంచి. ఆకాష్, ఎవరైనా చూస్తారు. దయచేసి చెప్పేది విను. ఏంటే చూసేది? ఏంటి వినేది? నీకు సిగ్గెందుకే? సిగ్గుమాలిందానా? నువ్వు చేసే తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. వెళ్ళవతలకి, వెళ్ళు. అయ్యో అత్తయ్య, నా మాట వినండి. మావయ్య, మీరైనా చెప్పండి. ఏంటి వాళ్ళు చెప్పండి వీళ్ళు చెప్పండి అంటున్నావు? పోవతలకి. ఎవడో నీకు సపోర్ట్ రాడు. వెళ్ళు. ఆకాష్, ఆకాష్. చూడు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే ప్రయత్నం చేసావో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. వెళ్ళు. ఆకాష్, పదండి.